హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనుకొండలని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ ఇద్దరి ప్రమేయంతోనే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఆస్తులు సంపాదించాలని ఆలోచించలేదన్నారు. సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాయిస్తే ఊరుకోబోనని హరీష్ రావు, సంతోష్ రావును హెచ్చరించారు కవిత. కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు, వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక, ఎవరి వల్ల అంటింది అలా, అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే, నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నాను. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఎటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నాను. రైట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్లు తెలుస్తుంది. కవిత కామెంట్స్, సిబిఐ విచారణకు సంబంధించి భేటీ జరుగుతుంది. రైట్గా డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? నిన్న రాష్ట్ర అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత భారత రాష్ట్ర సమితిలో ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుందని చెప్పాలి. అయితే కొద్దిసేపు క్రితం ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత ప్రెస్ మీట్ కొనసాగుతున్న క్రమంలో అంతకుముందే ఫామ్ హౌస్లో ఒక కీలక భేటీ జరుగుతుంది. నిన్న సిబిఐ అంశం
ఆ క్రమంలో ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయాన్నే ఫామ్ హౌస్కి వెళ్ళారు. కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. అయితే సుదీర్ఘంగా చర్చలు అంటే ఈ సిబిఐ కేసును ఎలా ఎదుర్కోవాలి, లీగల్గా ఎదుర్కోవాలా, పార్టీ పరంగా ఎలాంటి కాల్స్ ఇవ్వాలి, పార్టీ పరంగా రేపటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరు మాత్రమే కీలకంగా చర్చిస్తున్న నేపథ్యంలో ఒక 3 ఎమ్మెల్యేలకి 4 ఎమ్మెల్యేలకి ఫోన్ కాల్ ఫామ్ హౌస్ నుంచి వచ్చింది. జనగామ ఎమ్మెల్యే సీనియర్ నేత కేసీఆర్కి అత్యంత అనుగుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, మొదటి నుంచి కేసీఆర్తో ఉద్యమ సహచరుడిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఈ 3 నేతలు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి ఆ చర్చలో ఆ భేటీలో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్తో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మరో నేత ఉన్నట్టు తెలుస్తుంది. 5 నేతలు చాలా కీలకంగా సిబిఐ అంశం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సిబిఐ అంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఇరుకున పడుతున్న నేపథ్యంలో పార్టీ ఎలా గట్టెక్కాలన్నది కొంత ఇంటర్నల్గా చర్చ జరుగుతున్న క్రమంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పార్టీ ఆఫీసులో ఒక సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే కేసీఆర్కి, ఒక ఉద్యమ నేతకి అవినీతి మరకలు అంటించే స్థాయికి హరీష్ సంతోష్ తీసుకెళ్లారు. అంటే ఆ ఉద్యమ నేత మీద, కేసీఆర్ మీద ఇలాంటి మరకలు రావడం వారిద్దరే కారణమని ఫస్ట్ టైం వారి పేర్లను నొక్కి వక్కారని చెబుతూ కవిత చెప్పారు. దాంతోపాటు కేటీఆర్ నాయకత్వం మీద కూడా మరొకసారి కామెంట్ చేశారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు, పార్టీని రక్షించే పద్ధతి ఇదేనా అనేది ఆమె కొంత చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు, కంటతడి పెట్టే ప్రయత్నం చేశారు. ఒక పక్క ఫామ్ హౌస్లో సిబిఐ అంశం మీద, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద పార్టీ ఎలా సిద్ధం కావాలని చర్చిస్తున్న క్రమంలో ఈలోగా కవిత ప్రెస్ మీట్ కూడా ఒక్కసారిగా దారి తీయడంతో ఒక రకంగా నేతలు కంగుతిన్నారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తున్న తీరు, ఇంకో పక్క ఎమ్మెల్సీ కవిత అటాక్ చేస్తున్న తీరు పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయని కొంతమంది నేతలు కేసీఆర్తో అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసిన నేపథ్యంలో ఇవాళ భారత రాష్ట్ర సమితి స్థానిక సంస్థలను ఎలా ఎదుర్కోవడం కంటే సిబిఐ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏంది పొలిటికల్గా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెడుతున్న అంశాన్ని ప్రజలకు ఏ విధంగా చెప్పాలి, పార్టీ అడుగులు వ్యూహాత్మకంగా ఎలా వేయాలన్నది సమాలోచనలు చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా తన ఫ్యామిలీ నుంచి కవిత ఇలాంటి ప్రెస్ మీట్ ఈ టైంలో పెట్టడం కొంత రాజకీయ చర్చకు దారితీసింది. గత కొన్ని రోజుల నుంచి పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద, పార్టీ వ్యవహార శైలి మీద కవిత పరోక్షంగా తిరుగుబాటు చేసినట్టు చేస్తుంది. పార్టీని సరిగా నడపడం రావడం లేదు, పార్టీ అంటే సరిగా ముందుకు వెళ్ళడం లేదనేది కవిత డే 1 నుంచి కేసీఆర్ను పక్కన పెట్టి, అంటే కేసీఆర్ మినహాయించి మిగిలిన నాయకత్వంపై అప్పుడప్పుడు అడపదడపై విమర్శలు చేస్తూనే ఉంది. కానీ ఇవాళ పార్టీకి ట్రబుల్ షూటర్గా ఉన్న హరీష్ రావు మీద డే 1 నుంచి కేసీఆర్కి తన ఆరోగ్య విషయాలు కావచ్చు, తర్వాత మిగిలిన అంశాలు కావచ్చు, కేసీఆర్ పక్కన ఉంటున్న సంతోష్ని ఎక్కుపెట్టి సంతోష్ని టార్గెట్ చేసి కవిత కామెంట్ చేశారు. ఇవాళ కేసీఆర్ బదనం కావడానికి, కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ రావడానికి ఈ ఇద్దరు నేతలు మాత్రమే కారణం. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అవినీతికి పాల్పడ్డారు. అందుకే హరీష్ రావుకి సెకండ్ టైం ఇరిగేషన్ శాఖ కూడా ఇవ్వలేదు. ఆ శాఖ నుంచి తప్పించాలని కూడా కవిత అనేక సందర్భాల్లో ఈ సందర్భంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే సిబిఐ కేసును ఎలా ఎదుర్కోవాలి, కవిత ఆరోపణలు ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే పార్టీ నాయకత్వం కానీ లేకుంటే పార్టీ ముఖ్య కోర్ టీం కానీ ఇటు సిబిఐ ఆన్సర్ అంటే కాంగ్రెస్ ఎదుర్కోవాలా లేకుంటే కవితకి ఆన్సర్ చేయాలన్నది ఎటు పాలుపోకుండా ఉంది. నిజంగా కూడా భారత రాష్ట్ర సమితికి అంతర్గతంగా ఇది ఒక కుదుపు అని చెప్పాలి. ఇప్పటికిప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నేతలు ఎవరు బయటికి చెప్పకపోయినప్పటికీ ఏంది మా భవితవ్యం ఏంది, పార్టీ భవితవ్యం ఏంది, అంటే అధినేత కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, అంటే మాతో కొన్ని విషయాలు చర్చిస్తే, సమాలోచనలు చేస్తే మేము కూడా కొంత గైడ్ చేసే అవకాశం ఉండేది కదా అని ఒకరిద్దరు సీనియర్ నేతలు ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న సందర్భం. చాలామంది అంటే మల్లారెడ్డి లాంటి సీనియర్లు కావచ్చు, కొంతమంది సీనియర్లు ఇప్పటికే అంటే మాజీ మంత్రులుగా ఉన్నవారు, పోటీ చేసి ఓడిపోయినవారు, మాజీ మంత్రులుగా ఉన్న పార్టీ సీనియర్లు కూడా ఒక రకంగా చర్చించుకుంటున్న పరిస్థితి. అంటే పార్టీ ఈ రకంగా పోతుంటే అధినేత నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు లేవు, అధినేతకు మాకు లింక్ కట్ అయిపోయింది, వర్కింగ్ ప్రెసిడెంట్ మెచ్యూర్డ్గా వివరిస్తున్నారా, అన్మెచ్యూర్డ్గా వివరిస్తున్నారా, ఇలాంటి చర్చ విత్ ఇన్ ది పార్టీలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే కవిత చేసిన కామెంట్లు కూడా ఒక రకంగా పొలిటికల్ రాజకీయ చర్చకు దారితీశాయని చెప్పాలి. అయితే ఇవాళ కేటీఆర్ నిజంగా కూడా ఇవాళ కవిత అన్నట్టుగా సిబిఐ అంటే ఒక ఉద్యమ నేత మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక నేత మీద సిబిఐ ఆరోపణలు వస్తున్నాయంటే ఆ
పార్టీ పరంగా ఎలా ఎదుర్కోవాలి, ఎలా కాల్ఫర్ చేయాలి, పార్టీ ఒక్కసారి స్పందించాలి. కానీ కేటీఆర్ ఇవాళ పిలుపునిచ్చినప్పటికీ కూడా కేటీఆర్ రేపంచి మీరు ధర్నాలకు పూనుకోండని కాల్ఫర్ చేసినా కూడా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ మీద, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నాయకత్వం మీద తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించి సిబిఐకి ప్రోబ్ చేస్తున్న నేపథ్యంలో కనీసం కేటీఆర్ కానీ మిగిలిన నాయకులు కానీ ఎవరు కూడా ఈ కేసు అక్రమము, సిబిఐ కేసు ఎందుకు బనాయిస్తున్నారని ఏ సీనియర్ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు నోరు విప్పిన సందర్భం లేదు. అంటే భారత రాష్ట్ర సమితిలో ఒక రకంగా అంతర్గత కుదుపు అనేది మొదలైందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కుటుంబానికి పరిమితమైన ఈ కుదుపు రాను పార్టీ సంక్షోభానికి దారితీసే పరిస్థితులు లేకపోవని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.